హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కృష్ణవేణి మాణిక్యాల. ఈరోజు బోటి మనం క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు బోటి క్లీనింగ్. చూడండి, పొట్ట పేగులు పొట్ట అదంతా పొట్ట ముందు వేడి నీళ్ళు కాచుకోవాలి. ప్రతిదీ నేర్చుకోవాలండి, లేదంటే ఎవరినైనా బతిమలాడుకోవాల్సి వచ్చింది. లేదంటే తినేవి ఏవైనా ఇష్టంగా మనం తినాలి అంటే వాటిని చేసుకోలేక వదిలేయాల్సి వచ్చింది. తినలే, ఎవరు చేసి పెడితే తినొచ్చు అని లెక్కన. కానీ ఇలా నీట్గా చేసుకుంటే మనకు నచ్చింది మనం ఎప్పుడైనా తినొచ్చు, చేసుకోవడం నేర్చుకున్నాము అంటే. చూడండి, అలా వేడి నీళ్ళలో వేస్తే చాలా అలా ఊడొచ్చేస్తూ ఉంటుంది. పేగులు చూసారా? పేగుల్ని చాలా చిన్న ముక్కలుగా, అంటే మరీ చిన్నగా కాదు, 4 ముక్కలు అలా చేసుకుంటే సరిపోతుంది. అదిగోండి అంతంత ముక్కలు చేసి అవి కూడా వేడి నీళ్ళు వేసి బాగా పిసకాలి. అలా వేసుకోవాలి. ఈలోపు మనం ఈ పెద్దది చూద్దాం. ముందు అదే కొంచెం కష్టం అనిపించింది. కష్టమేం కాదు, ఊరికే వచ్చేసింది. చూడండి, గోరుతోని లాగితే వచ్చేస్తుంది. చూడండి, అలా క్లీన్ చేసుకోవడం అండి. అలా చేత్తో లాగుతూ ఉంటే వేడిగా వచ్చేస్తుంది. చూడండి, అది క్లీన్ అయిపోయింది. ఇక పేగులు కూడా కోసేసాను. అది అలా రుద్దుకోవాలి. అలా రుద్దుకుంటే పేగుల్లోకి మొత్తం క్లీన్ అయిపోతుందండి. పొట్ట పేగులు అంటారు దీన్ని, ఇంకో పేరు బోటి కర్రీకి పొట్ట పేగులు కూర అని కూడా అంటారు. అలా క్లీన్ చేసుకుంటూ ఒక శుభ్రంగా మనం 4-5 సార్లు కంటే ఎక్కువ సార్లు కడుక్కున్నా పర్వాలేదు, తెల్లగా వచ్చేయాలి. అలా క్లీన్ చేసుకోవాలి. ఎంత క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఆ స్మెల్ అంతా వదిలేసి. చాలా టైం పట్టింది అనుకుంటున్నారా? 1 గంట పట్టిందండి. తప్పదు, మనకి ఇష్టంగా తినాలంటే ఏదైనా తప్పదు. ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా. శుభ్రం చేసుకొని అయిపోయిందండి, చాలా నీట్గా వచ్చేసింది. బోటి కర్రీ చేసుకోవడమేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.